బడా బాస్ లో గానీ మీ గ్యాంగ్ అంతటి గానీ మీరు అందరిని బెదిరిస్తారు, ఒక రూలింగ్ చేస్తారు, అంటే కళ్ళతోనే ఇట్లా బెదిరిస్తారు, కంట్రోల్లో పెట్టుకుంటారని కొన్ని టాక్స్ అయితే మా వరకు వచ్చినాయి. ఎంతవరకు నిజం? అది కరెక్టేనండి. టీమ్ లీడ్ అన్నాక వాళ్ళు భయపెడితేనే వాళ్ళు టైం టు టైం వస్తారు. ఓకే, భయపెట్టలేదు, నువ్వు వాళ్ళతో ఫ్రెండ్లీగా చిల్లరగా ఉన్నావంటే నిన్ను కూడా అట్లానే తీసి పడేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ నేను 10 మందిని తీసుకెళ్ళాలి, నాకు ఆ కమాండింగ్ పవర్ ఉంటేనే వాళ్ళు తీసుకెళ్ళగలుగుతాను. ఫ్రెండ్లీగా ఉంటే రారు, తర్వాత వెళ్ళొచ్చులే, ఒక గంట పోయికి వెళ్ళొచ్చులే అంటారు. సో అందుకని నేను అన్నది ఈ కమాండింగ్ గురించి మాట్లాడట్లేను. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మీరు బడా బాస్ లో కానీ మీ గ్యాంగ్ లోకి ఎలాంటి పర్సన్స్ ని తీసుకుంటారు, మేము అబ్జర్వ్ చేసిన వరకు అయితే ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు టిక్ టాక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ కొంచెం వాళ్ళకి హైప్ వచ్చి కొంచెం ఫాలోవర్స్ పెరిగి ఫేమస్ అయిన వాళ్ళని మాత్రమే మీరు తీసుకొని మీ గ్యాంగ్ లో చేర్చుకుంటారు. జీరో నుంచి మాత్రం మీరు ఎవరిని తీసుకోరు కదా. ఒకసారి అని జీరోలోనే ఉంది. జీరో నుంచి మీరు ఆమెను తీసుకున్నారా? జీరో నుంచి ఆమె నేను తీసుకొచ్చి ఆమెకి ఈరోజు నేను కొద్దిగా గొప్ప ఫేమస్ చేశాను. కంగ్రాచులేషన్స్ ఆమెకు కూడా, ఉషారానికి. ఆమె జీరోలో ఉన్నప్పుడే నాకు ఉషా అంటే ఎవరికి లోకానికి తెలియనప్పుడు నేను తీసుకొచ్చి మా టీంలో పెట్టిన. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఉషారాంతో ఎంట్రీ కావాలంటున్నారు. ఓకే, ఉషారానికి ఊరికేనా ఇచ్చారా అవకాశం? ఇంకా ఏమైనా నడిచాయా? ఏం నడుస్తాయి అది మీరు చెప్పాలి, మాకేం తెలుసు. లేదు, ఆ అమ్మాయి మాకు ఒక రోజు మా ఇంటికి వచ్చింది. అనే మీ టీంలో నాకు పెట్టుకోండి అని అడిగింది. ఆ అమ్మాయి ఏలూరు, మాది పక్కనే వైజాగ్. కొంచెం ప్రాంతీయ అభిమానం కూడా ఉంటది కదా, తీసుకొచ్చి పెట్టాను. ఆ అమ్మాయి కొంచెం ఈ మధ్యన నాతో ఉండడం లేదు, వేరే షూట్లకి వెళ్తుంది. వచ్చినాక ఆ అమ్మాయి నేను కూర్చొని మాట్లాడిస్తాం కావాలంటే. ఆ అమ్మాయిని ఎవరు తీసుకొచ్చారు అంతే. ఆమె జీరో నుంచి ఇప్పుడు ఒక యూట్యూబ్ లో ఫేమస్ చేయించిన. నువ్వు ఆమెతో చెప్పాలి, ఇది నువ్వు చెప్పియద్దు, అమ్మకి చెప్పాలి. జీరో నుంచి నన్ను వైజాగ్ సత్య ఈడి వరకు తీసుకొచ్చిందని ఆమె ఒప్పుకుంటదా? 100% ఒప్పుకుంటది. ఒప్పుకోపోయి నేను ఒకటి చెప్తా, ఎవరి టాలెంట్ వాళ్ళదే. నేను ఓన్లీ హెల్ప్ చేసేంత వరకే. టాలెంట్ ఉంటేనే పైకి వస్తారు 100%. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడండి, ఉప్పల్ బాలు ఒక 10% ఫేమస్ అయినప్పుడు నాకు పరిచయం అయ్యాడు. ఈ రోజు ఆయన 100% ఫేమస్ అయ్యాడు. నాతో ఫ్రెండ్షిప్ చేసినాక ఆయన సినిమాల్లో కూర్చున్నాడు, టీవీ షోల్లో కూర్చున్నాడు, సుమన్ టీవీ, TV5, NTV లాంటి స్టూడియోల్లో కూర్చున్నాడు. పెద్ద పెద్ద మెగా ఈవెంట్లు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చున్న ఈవెంట్లో కూర్చున్నాడు, సినిమా స్టార్లు కూర్చున్న ఈవెంట్లో కూడా కూర్చున్నాడు. దానికి అంతటికి కారణం నేనే, కర్త కర్మ క్రియ నేనే. అతనికి టాలెంట్ ఉంది కాబట్టి టాలెంట్కి మాలాంటి వాళ్ళ సహకారం తోడైంది. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఆయనకి యుద్ధంలో అన్ని విద్యలు తెలుసు, అన్ని ఉన్నాయి కదా, కానీ అక్కడ సలహాలు ఇచ్చింది ఎవరు? శ్రీకృష్ణుడు. అందుకే వాళ్ళు కృష్ణార్జునులు అన్నారు. అందుకే మా ఇద్దరిని ఉప్పల్ బాలు వైజాగ్ సచ్చి అన్నారు. వాళ్ళలో టాలెంట్ ఉంది, ఉషాలో కూడా టాలెంట్ ఉంది, ఉప్పల్ బాలులో టాలెంట్ ఉంది, అగ్గిపెట్టి మచ్చాలో టాలెంట్ ఉంది, టిక్ టాక్ దుర్గారావులో టాలెంట్ ఉంది, కత్తిరబాపులో టాలెంట్ ఉంది, ఇన్స్టా బంగారంలో టాలెంట్ ఉంది, ఆవేశ స్టార్ లో టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని బయట తీసే పని నేను చూస్తా. ఇప్పుడు సత్య గారు ఒక స్ట్రేట్ క్వశ్చన్, సరే వీళ్ళందరికీ టాలెంట్ ఉంది, వీళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, పాపం ఇలా చేసే వాళ్ళు కూడా ఉండాలండి, మీరు ఇలా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి అంతో కొంత నీకు ఉన్నంతలో నువ్వు వాళ్ళకి హెల్ప్. ఎవరెవరు ఏ సినిమాలో పెట్టాలి చెప్పమన్నా చెప్తా. అదే నాకు తెలుసు, ఆల్రెడీ అందరికి తెలుసు. లాఫింగ్ స్టార్ ని వాడిని హనుమాన్ సినిమాలో పెట్టా, పాన్ ఇండియా సినిమాలో. ఉప్పల్ బాల్ని ఎన్ని సినిమాల్లో పెట్టాను లెక్కే లేదు. అలాగే కత్తెరపాపని, ఇనిష్టా బంగారంని, పొట్టి విజయ దుర్గని చెప్పుకుంటూ పోతే చాలా మంది నేను సినిమాల్లో అవకాశాలు ఇప్పించిన. సరే, అదే మీరు ఇప్పించినారు, అంత కొంత అవకాశం ఇచ్చినారు, ఓకే. కాకపోతే వెనకాల ఈ గ్యాంగ్, మీ గ్యాంగ్ ఏదైతే ఉందో యూట్యూబ్లలో ఈ హల్చల్, ఈ హడావిడి, ఈ వీడియోలు, చెత్త వీడియోలు అనే చెప్తాను నేనైతే. నువ్వు యూట్యూబ్లో హల్చల్ అవ్వు, హడావిడి చెయ్యు, ఇట్స్ యువర్ విష్. కాకపోతే చేస్తున్న విధానం ఏంటి, పోర్ట్రేట్ చేస్తున్నది ఏంది, జనాలకు వెళ్తున్నది ఏంది, ఏం చూపిస్తున్నారు, మీ ఎక్స్పోజింగ్ ఏంటి, మీ కథలేంటి. సో వాటన్నిటికీ లీడర్ నువ్వే కాబట్టి నేను నిన్న పట్టుకొని అడుగుతున్నా, ఎందుకు వాళ్ళతో అవన్నీ చేపిస్తున్నావు? నువ్వు చెప్పాలి కదా. నేను ఏది చేపియను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక మూవీ డైరెక్టర్వి, సత్య మీ టీమ్ లో కొంతమంది మెంబర్స్ కావాలని అడుగుతావు, ఒక ఇద్దరే కావాలంటారు. ఉప్పల్ బాలు నన్నే కావాలంటారు మాక్సిమం. నేను ఇంకొంతమంది అడిషనల్ గా పెడుతుంటాను, వీళ్ళని కూడా పెట్టండి సార్, వీళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్తుంటాను. ఆ తర్వాత డైరెక్టర్ ఏం చేయించుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారో నాకైతే సంబంధం లేదు. ఎక్స్పోజింగ్ లో చేయించుకుంటారో, యుద్ధాల్లో చేయించుకుంటారో నాకైతే సంబంధం లేదు. మీకు సంబంధం లేదు? నాకు సంబంధం లేదు. ఒకవేళ ఒక మంచి సినిమాలో వచ్చిందంటేనేమో మీకు సంబంధం ఉంది, ఇట్లా చిల్లర లెక్కలు చేసినట్టే మీకు సంబంధం లేదు. వాళ్ళ యాక్టింగ్ కి నాకు సంబంధం లేదు. డైరెక్ట్ ఎట్లా చెప్పమంటే అట్లా చేస్తారు. అయినా మా టీం ఎప్పుడు కూడా అట్లాంటి నువ్వెందుకు రిఫర్ చేయాలి? హద్దులు దాటడం లేదు.
అట్లాంటివి నువ్వెందుకు రిఫర్ చేయాలి? రిఫర్ చేస్తుంది నువ్వు కదా. మా టీమ్ లో ఎవరు అంత ఘోరంగా చేశారు చెప్పి ఒక పేరు చెప్పిన. ఎవరు ఘోరంగా చేస్తలేరా? అంత ఘోరంగా అయితే లేవు. అసలు యూట్యూబ్ లో ఘోరం అంటేనే మీరు. అంత ఆ ఘోరంకి బ్రాండ్ అంబాసిడర్ మీ గ్యాంగ్ మీరంతా. మళ్ళీ దానికి ఘోరం మేమేం చేస్తున్నాం అంటే వైజాగ్ సత్య అంటేనే క్లాస్ అంటేనే వైజాగ్ సత్య. నీ వరకు ఓకే, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళు కత్తిరపాప ఇంతకుముందు బూతులు మాట్లాడేది. మా టీంలోకి వచ్చినాక పద్ధతి గుండమ్మ బూతులు మాట్లాడొద్దని చెప్పిన. ఇప్పుడు ఆ అమ్మాయికి 2 కొడుకులు కూడాను. ఆ అమ్మాయి కూడా నా అండర్లోనే ఉంటది. ఏ ఈవెంట్ అయినా వైజాగ్ వస్తుంది, వైజాగ్ వచ్చినా హైదరాబాద్ వచ్చినా నా అండర్లోనే ఉంటది. చెప్తామమ్మా, నేను చెప్పడం వరకే చెప్తాను. తప్పులు జరగడం లేదని అనడం లేదు. నేనైతే నా కంటికి ఏదైతే కనిపించిందో దానికోసం అయితే నేను మాట్లాడతాను. ఇలా చేయకండి అమ్మా, బాగోదు. ఎందుకంటే నా వీడియోస్ పెద్ద వాళ్ళందరూ చూస్తారు. ఇంతకుముందు పేర్లు చెప్పాను, 4-5. అలా చాలా మంది ఉన్నారు, 20-25 మంది ఉన్నారు నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా నాకు చెప్తుంటారు, సత్య మీ టీంలో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు చెప్పు, అట్లా చేస్తున్నారు చెప్పు అని చెప్తుంటారు. చెప్పడమే చెప్తాను నేనైతే.